ఏపీలోని అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ ఎనర్జీ కెమికల్ కర్మాగారంలో మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, చెప్పండి, ప్రమాదం ఎప్పుడు జరిగింది? క్షతగాత్రులు ఎవరైనా ఉన్నారా? అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో దక్షిణ ఎనర్జీ కెమికల్ కర్మాగారంలో ఈ తెల్లవారుజామున 5 గంటలకి ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా అగ్నికిలలు చాలా భారీగా మంటలు వచ్చాయి. ఈ మంటలు చూసి కొంతమంది కార్మికులు బయటికి పరుగులు తీశారు. కానీ సమీపంలో పనిచేస్తున్నటువంటి ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో త్రినాథ్ వయసు 27 సంవత్సరాలు, వెంకటేష్ వయసు 24 సంవత్సరాలు. ఈ ఇద్దరు కూడా సమీపంలోని అచ్యుతాపురం ప్రాంత వాసులుగా గుర్తించారు. అయితే మరో ఇద్దరు ప్రమాదంలో చిక్కుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మాత్రం వెంటనే సమీపంలో ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది అంతా కూడా ఫైర్ ఫైటింగ్ కి సిద్ధమయ్యారు. అక్కడికి వాహనాలు ఫైర్ ఇంజిన్ చేరుకున్నాయి. ప్రస్తుతం అయితే ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది. లోపల భారీగా ఉన్నటువంటి మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల్ని అదుపు చేయడానికి ఫైర్ ఫైటింగ్ సిబ్బంది అయితే శ్రమిస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టు ఈ దక్షిణ ఎనర్జీ కెమికల్ కర్మాగారం ప్లాస్టిక్ నుంచి ఇంధన వనరు ఉత్పత్తి చేసే కర్మాగారం. అంటే ప్లాస్టిక్ ని బాగా వేడి చేయడం ద్వారా దాని ద్వారా వచ్చేటువంటి ద్రవ పదార్థం నుంచి మరొక రసాయన పదార్థాన్ని తయారవుతుంది. ఆ సంబంధించినటువంటి పరిశ్రమ ఇది. కాబట్టి లోపల ప్లాస్టిక్ సంబంధించినటువంటి వ్యర్థాలు ఉండొచ్చు, ప్లాస్టిక్ పరమైనటువంటి ఇతర పదార్థాలు ఉండొచ్చు. వాటిని మండిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందనేటువంటిది ప్రాథమికమైన అంచనా. ప్రస్తుతం అయితే మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు లోపల చిక్కుకుని ఉన్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉండే పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఆందోళనకరంగా ఉంది. కార్మికులంతా కూడా ఒకటే చెప్తున్నారు. 5 గంటల సమయంలో ఒకసారిగా మంటలు ఎగసిపడినటువంటి పరిస్థితి గమనించింది. వెంటనే బయటికి పరుగులు తీసుకొచ్చామనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే సంఘటన ప్రాంతానికి ఉన్నతాధికారులు, అలాగే ఇతర ప్రభుత్వ రెవెన్యూ, పోలీస్, ఇతర వైద్య సిబ్బంది అంతా కూడా సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. ఫార్మాసిటీలో కూడా అంతర్గతంగా ఒక ఫైర్ సంబంధించినటువంటి విభాగం ఉంది. ఆ విభాగం వెంటనే సంఘటన ప్రాంతానికి చేరుకుంది. సమీపంలో ఉన్నటువంటి అచ్యుతాపురం, అనకాపల్లి, ఇతర ఫైర్ అందుబాటులో ఉన్నటువంటి అన్ని ఫైర్ స్టేషన్ నుంచి కూడా ఫైర్ ఇంజన్లు సంఘటన ప్రాంతానికి, ప్రమాదం జరిగినటువంటి కర్మాగార ప్రాంతానికి చేరుకున్నాయి. ప్రస్తుతం అయితే ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది. ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి అయితే లోపల చిక్కుకున్నారు. వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. భారీగా మంటలు ఎగసిపడినటువంటి పరిస్థితి. ఎప్పుడైనా సరే ఫార్మసీకి సంబంధించినటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాదం చిన్నదైనా పెద్దదైనా దాని యొక్క తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో కూడా అచ్యుతాపురం ఎస్ఐజెడ్ లో ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా 10 మంది పైగానే మృతి చెందినటువంటి సందర్భాలు ఉన్నాయి. తిరిగి మళ్ళీ ఈ ప్రమాదం జరిగింది. సాధారణంగా ఫార్మసీకి సంబంధించినటువంటి విషయాల్లో చాలా కాలం నుంచి కూడా మొత్తం సేఫ్టీ ఆడిట్ జరుగుతూ ఉండాలి. అలాగే ఫైర్ జరిగినప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తక్షణమే స్పందించే విధంగా వారికి ఎప్పటికప్పుడు ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి శిక్షణ ఇస్తూ ఉండాలన్నటువంటి ప్రధాన అంశాన్ని కూడా గత కొద్ది నెలలుగా కూడా తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం దక్షిణ ఎనర్జీ కెమికల్ కర్మాగారంలో ప్రమాదం జరిగింది. ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి అయితే ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం అయితే ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది. చుట్టుపక్కల వాళ్ళు, తోటి సహోద్యోగులు ఏమంటున్నారు? ప్రధానంగా ఇది ప్లాస్టిక్ నుంచి ఇంధన వనరులు ఉత్పత్తి చేసేటువంటి కర్మాగారం. ప్లాస్టిక్ ని పెద్ద ఎత్తున మండించడం ద్వారా లేదా ప్లాస్టిక్ ద్రవాన్ని మండించడం ద్వారా జరిగేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సమయంలోనే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. సాధారణంగా రియాక్టర్లు, అంటే ఈ రియాక్టర్ల ద్వారా ఎప్పుడైనా సరే రసాయన సంబంధించిన పరిశ్రమల్లో రియాక్టర్లు చాలా కీలకమైన భూమికి పోషిస్తూ ఉంటాయి. రియాక్టర్ల ద్వారానే వేడిని పెంచడం, వేడిని తగ్గించడం పరిస్థితులు చేస్తూ ఉంటాయి. రియాక్టర్ లో కనుక ఏదైనా లోపాలు జరిగినా లేదా ఆ సమయంలో అక్కడ ఉండాల్సినటువంటి వారు సరైనటువంటి మోతాదులు, ఇతర పరిశీలనలు చేయకుండా ఏదైనా చిన్నపాటి నిర్లక్ష్యం వహించినా కూడా ప్రమాదానికి దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో జరిగినటువంటి ప్రమాదాలని పరిశీలించినప్పుడు ఈ పరిస్థితి మనకు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ప్లాస్టిక్ నుంచి ఇంధన వనరులు ఉత్పత్తి చేసేటువంటి కంపెనీ ఇది. ప్లాస్టిక్ ని మండించడం ద్వారా కొంత ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే రియాక్టర్ దగ్గర ఏదైనా ప్రమాదం జరిగిందా అనేటువంటిది మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం 5 గంటల సమయంలో భారీగా మంటలు ఎగసిపడ్డైనటువంటిది అక్కడ ఉన్నటువంటి కార్మికులు, స్థానికులు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే
మంటలు కొనసాగుతున్నాయి. వాటిని అదుపు చేయడానికి ఫైటింగ్ జరుగుతుంది. కానీ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో మాత్రం అక్కడ ఆ సమయంలో 4 కార్మికులు ఆ సంఘటన ప్రాంతానికి ఉంటే 2 అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారి యొక్క మృతదేహాలు కూడా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వారు కార్మికులు పనిచేస్తున్నటువంటి కార్మికులు అంచనాలో ఉంది కాబట్టి వారు వెంటనే 2 కూడా అచ్యుతాపురం ప్రాంతానికి చెందినటువంటి చిన్నాది వెంకటేష్ గా గుర్తించారు. మరో 2 కార్మికులు కూడా ప్రమాదం జరిగినటువంటి ఆ ప్రాంతానికి దగ్గరగా ఉన్నారు. వారి పరిస్థితి కూడా ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం అయితే ఫైటింగ్ కొనసాగుతుంది. రెవెన్యూ ఇతర అధికారులంతా కూడా ప్రస్తుతం సంఘటన ప్రాంతానికి చేస్తున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్. పరవాడ ఫార్మాసిటీని అనుకుని ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో, ఇండస్ట్రియల్ పార్క్ లో దక్షిణ ఎనర్జీ అనే కంపెనీలో ఘోర ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. ఇప్పటికే 4 కార్మికులు మృతి చెందారనేటువంటి సమాచారం ఉంది. ఇప్పటికే 2 డెడ్ బాడీలు బయటకు కనబడుతూ ఉన్నాయి. కాలుతో ఉంది. ఏదైతే అగ్ని జరుగుతున్నటువంటి ప్రమాదం ఉందో, ఈ ప్రమాదంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. అందుకని జిల్లా అధికార యంత్రాంగం ఇలాంటి పరిశ్రమల మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి. ఇండస్ట్రియల్లో భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని క్షణక్షణం భయాందోళనలో కార్మికులు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. వాయువులు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అలాగే జిల్లా అధికార యంత్రాంగం దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి. సేఫ్టీ ఆడిట్ నిర్వహించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి.